హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు డే 4 ఫిబ్రవరి సీరీస్‌లో డే 4. ఇప్పుడైతే లైవ్ మార్కెట్ నడుస్తూ ఉందండి. నేను లైవ్ మార్కెట్‌లో ఉన్నాను ప్రెజెంట్ అయితే. సో, థాంక్స్ టు బడ్జెట్. నిన్న ఎంతైతే బడ్జెట్ ఎంత ఎంత ఫాల్ అయిందో అది మొత్తం మాక్సిమం మార్కెట్ అయితే ఈరోజు రికవరీలోకొచ్చేసింది. అండ్ మనం ఇక్కడ చూస్తే మీరు నిన్న చూపించిన డౌన్‌ఫాల్ ఏదైతే ఉందో అదంతా బ్యాక్ అయిపోయి మనం మొత్తం రికవరీ అయిపోయింది. నిన్న నాకు చూపించిన లాస్ కూడా రికవరీ అయిపోయి నేను ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1500 నెగెటివ్ మైనస్‌లో ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను మన డే 1 సీరీస్‌లో చెప్పినట్టు ఈ ట్రేడ్ నాకు ఖచ్చితంగా ఇది నిఫ్టీ థర్డ్ అని చెప్పేసి ఖచ్చితంగా 13,000 ప్రాఫిట్ చూపిస్తుందని చెప్పేసి నేను డే 1 రోజే ఎక్స్‌పెక్ట్ చేసి చెప్పాను. సో, అదే విధంగా నాకు ప్రెజెంట్ అయితే రూ. 13,204 ప్రెజెంట్ అయితే ప్రాఫిట్ చూపిస్తోంది. ఇది రేపు రూ. 13,697 సమ్ చేంజ్ అవుతుందనమాట. అండ్ దట్ టూ రేపటితో ఈ ట్రేడ్ అయిపోయింది. ఈ ట్రేడ్ టైము 3 ఫిబ్రవరితోనే వరకే ఈ ట్రేడ్ ఉంటుంది. దాని తర్వాత ఈ ట్రేడ్‌ని మనం క్లోజ్ చేసేయాలి. సో, మనం క్లోజ్ చేసే టయానికి ఇది రూ. 13,697 చూపిస్తుంది. సో, నేను రేపు మధ్యాహ్నం 3:15, 3:20 అరౌండ్ నేను ఈ ట్రేడ్‌ని క్లోజ్ చేసేస్తాను. సో, ఈ ట్రేడ్‌ని క్లోజ్ చేస్తానంటే మీనింగ్ ఏంటి? ఆ ప్రాఫిట్‌ని ఏదైతే ఉందో అది చూపిస్తుందో, ఆ ప్రాఫిట్‌నయితే నేను బుక్ చేసేసుకొని నా బ్యాంక్‌కి విత్‌డ్రా పెట్టేస్తాను. సో, ఏందంటే నాకు ఆ 13,600 అన్నది నా ప్రాఫిట్. సో, ఈ ట్రేడింగ్‌లో ఏందంటే నేను ఎవ్రీ వీక్ ఉంటుందండి. ఎవ్రీ వీక్ నేను ఎయిదర్ ప్రాఫిట్ బుకింగ్ గానీ లేదా లాస్ బుకింగ్ గానీ చేస్తూ ఉంటాను. దాన్ని బట్టనమాట. సో, మిగతా 2 ట్రేడ్స్ పరిస్థితి ఏంటి అంటే రేపు థర్డ్ అంటే రేపు మంగళవారం. మళ్ళీ నెక్స్ట్ మంగళవారం అంటే 10థ్. 10థ్‌కి మళ్ళీ నేను ఇంకొక ట్రేడ్ తీసుకుంటాను. దాని ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడు 10థ్ మధ్యాహ్నం 3:30 వరకు ఎక్స్‌పైరీ డేట్ అనమాట. సో, ఆ 10థ్ రోజు నేను ఆ ట్రేడ్‌ని ఎయిదర్ ప్రాఫిట్‌లో ఉన్నా, లాస్‌లో ఉన్నా నేను క్లోజ్ చేసేయాలి. ఓకే. అండ్ మిగతా కింద 2 ట్రేడ్స్ అంటే బ్యాలెన్సింగ్ కోసం అన్నమాట. వీటి ఎక్స్‌పైరీ ఎప్పుడు మంత్ ఎండ్‌లో ఉండే మంగళవారం. అంటే 3, 10థ్, 17థ్ అండ్ 24థ్. 24థ్‌న నాడు మధ్యాహ్నం 3:30కి ఈ 2 నేను కంపల్సరీగా క్లోజ్ చేసేయాలి. ఈ కాంట్రాక్ట్స్ క్లోజ్ అయిపోతాయి. సో, అప్పుడు వీటిలో ఉండే ప్రాఫిట్, లాస్‌ని బట్టి ఫైనల్ వాల్యూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు 3 ఫిబ్రవరి అంటే రేపు మన ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ బుక్ చేయబోతున్నామనమాట. సో, ఈ 19191 అదే ప్రస్తుతం చూపిస్తుంది. చూసారా మార్కెట్ రన్నింగ్‌లో ఉంది కాబట్టి మన ఈ ఫిగర్స్ అన్నీ, వాల్యూస్ అన్నీ మూవ్ అవుతూ ఉన్నాయి. ఓకే. రేపు మధ్యాహ్నానికైతే ఖచ్చితంగా ఇది 13,690 అవుతుంది. నేను ఈ మన సిరీస్‌లో ఫస్ట్ టైమ్ అయితే ప్రాఫిట్‌ని నేను బుక్ చేయబోతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీని కింద ఉన్నాయి చూసారా? ఈ 22,000 మైనస్ ఉంది. అండ్ ప్లస్ 8,563 ప్లస్ ఉంది. ఈ ప్లస్ 8,500ని కూడా నేను ప్లస్ ఇది నాకు బెనిఫిటే. ఇది నాకు ప్రాఫిటే. కానీ ఇది నేను బుక్ చేయను. ఇది నాకు బ్యాకప్ అన్నమాట. ఇది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. నా 3 ట్రేడ్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, లెట్ ఇట్ బి. ఇది అలా ఉండనిండి. ఇది థర్డ్ అయితే నేను ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సిందే. ఎందుకంటే రేపు మధ్యాహ్నంకి ఆ ట్రేడ్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. సో, నేను ప్రాఫిట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ ఉన్నా, లాస్ ఉన్నా నేను బుక్ చేయాల్సిందే. కాబట్టి నేనైతే ప్రాఫిట్ ఉంది కాబట్టి నేను ప్రాఫిట్ ఉందనే కాదు. ఏదన్నా సరే మనం అది క్లోజ్ చేయాల్సిందే. సో, నేను అది క్లోజ్ చేసేస్తాను రేపు మధ్యాహ్నం. ఏం లేదు సింపుల్ జస్ట్ సెలెక్ట్ చేస్తాం మనం. సెలెక్ట్ చేసి ఎగ్జిట్ పొజిషన్ అంటాం. ఎగ్జిట్ పొజిషన్ అంటే ఆ ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. ఈ 13,670 రేపు ఉండేది. అది నేను ఇలా ఫండ్స్‌లోకి వెళ్ళి విత్‌డ్రా పెడతాను. విత్‌డ్రా పెడితే ఇలా అమౌంట్ పెడతాను. ఎంత అమౌంట్ విత్‌డ్రా చేయాలి? సమ్ 13,690 అని పెట్టి కంటిన్యూ అన్నానంటే ఈ ఈ నా డీమ్యాట్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది నా యాక్సిస్ బ్యాంక్‌కి కనెక్ట్ అయి ఉందనమాట. సో, ఆ అకౌంట్‌లోకి ఈ 13,690 అన్నవి వితిన్ 12-24 అవర్స్. 12-24 అవర్స్ లేదు 24-48 అవర్స్ మాక్సిమం అంత టైం తీసుకోదు. మాక్సిమం 12 గంటల్లో నా అకౌంట్‌కి ఈ అమౌంట్ వచ్చేస్తాయి. అండ్ నేను రేపు మధ్యాహ్నం విత్‌డ్రా పెట్టిన తర్వాత మళ్ళీ 10థ్ ఫిబ్రవరికి ఇంకొక ట్రేడ్ తీసుకుంటాను. ఆబ్వియస్‌గా నేను తీసుకోవాలి. అలా ఎవ్రీ వీక్ ట్రేడ్ తీసుకుంటూ మంత్ ఎండ్ వరకు మనము కంటిన్యూ చేస్తాము. మంత్ ఎండ్ రోజు ఇలా ఎవ్రీ వీక్ ప్రాఫిట్ చేసామా, లాస్ చేసామా ఎంత మొత్తం మనం సమ్మరైజ్ చేస్తే నెట్‌గా మిగిలే అమౌంటే మన ఫైనల్ ప్రాఫిట్ అన్నమాట.
ఓకే. ఐ హోప్ ఈ వెరీ ఫస్ట్ మంత్ మంది ఈ మంత్‌ని నేను ప్రాఫిట్‌తోనే క్లోజ్ చేయాలని చూస్తున్నాను. బట్ ఇంకో బిగ్ థింగ్ ఏందంటే, నేను బడ్జెట్ లాంటి మేజర్ ఈవెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయగలిగాను. చేస్తాననే హోప్ ఉండింది. బట్ నిన్నటి బడ్జెట్ మాత్రం కొంచెం నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం హెవీగానే ఇంపాక్ట్ ఇచ్చింది. బట్ ఓకే. ఐ యామ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ నేను సెన్సెక్స్ అని కూడా ఉంది కదా! ఇంకొకటి. నేను ఈ ట్రేడ్ కూడా తీసుకున్నాను. సో, అన్నీ బావుంటాయి. ఐ మీన్ దీని ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడు? సెన్సెక్స్ ఎక్స్‌పైరీ డేట్ 5థ్. అంటే సెన్సెక్స్‌లో ఎప్పుడు కూడా గురువారం. సెన్సెక్స్‌లో ఎప్పుడు గురువారం ఎక్స్‌పైరీ డేట్. నిఫ్టీలో మంగళవారం ఎక్స్‌పైరీ డేట్. ఓకే. సో, ఈ సెన్సెక్స్‌లో కూడా రేపు గురువారం అంతా బావుంది అంటే ప్రెజెంట్ అయితే 8,800 చూపిస్తుంది కదా! ఈ వాల్యూ సమ్ 12,800 అవుతుంది. 800 చేంజ్ అవుతుంది. సో, మార్కెట్ అంతా బావుంది. ఎక్కువగా పెరిగిపోలేదు అన్న సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా నాకు ఈ 12,000 వస్తాయి. ఈ 12,000ని కూడా నేను బుక్ చేసేసుకుంటా. సో, రేపు 13,000 అయితే 100%, 100% కాదులెండి. 100% 99%, 99% అయితే ష్యూర్. 13,900 నేనైతే బుక్ చేసుకుంటాను. అండ్ ప్రెజెంట్ అయితే 70% చెప్పగలను సెన్సెక్స్ గురించి. ఆల్మోస్ట్ 70, 80% ఇవి కూడా నేను 12,000 బుక్ చేసుకుంటా. సో, ఈ వీక్‌లో నాకు ఆల్మోస్ట్ ఇక 13, ఈ యొక్క 12, 25,000 అయితే ఈ వీక్‌లో, ఫస్ట్ వీక్‌లో నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసినట్టు. కానీ, మనకు రెస్ట్ ఆఫ్ వేరే ట్రేడ్స్ ఉంటాయి. అవి మైనస్‌లో ఉంటాయి. వాటిల్ని హ్యాండిల్ చేయాలి. ఎవ్రీ వీక్ ఇలా ట్రేడ్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే ఏ ట్రేడ్ తీసుకోవాలి ఏంటి అన్నది మనకు ఎక్స్‌పీరియన్స్, అంటే దానిలో ట్రేడ్ చేసేదాన్ని బట్టి మనం ఒకసారి రివ్యూ అది చేస్తే మనకి తెలుస్తుందనమాట. సో, అలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మంత్ మొత్తం వర్క్ చేస్తాం. సో, పాజిటివ్ థింగ్ ఏందంటే, ఐయామ్ హ్యాపీ ఫస్ట్ వీక్ నేను ప్రాఫిట్ అన్నా తీయగలుగుతున్నాను. అలానే ఇదే ఫ్లోని కంటిన్యూ చేసుకుంటూ ఎవ్రీ మంత్ ఎండ్‌కి చూసారా మనకు నిన్న చూపించిన ప్రాఫిట్ కల్లా మొత్తం రికవరీ అయిపోయి నౌ ఐయామ్ సమ్‌వాట్ ప్లస్‌లో ఉన్నాను. ఇలా. ఫైన్. సో, మార్కెట్ అయితే నడుస్తుంది. 3:00 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ మార్కెట్ ఉంటుంది. ఇదైతే నాది 12,000 అయింది ప్రెజెంట్. ఖచ్చితంగా రేపటి వరకు అయితే 13,000 అయితే ఖచ్చితంగా అవుతుంది. యాహ్! ఇదండి. సో, ఈ మంత్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేద్దామని నేను కోరుకుంటున్నాను. అలానే నా ఈ ఫీడ్‌బ్యాక్ అది ఎలా ఉంది? నా నా నేను నా ప్రెజెంటేషన్ గాని ఎలా ఉంది? మొత్తం ఒకసారి ఇంకేమన్నా సజెషన్స్ కానీ, ఏమన్నా ఉంటే నాకు ప్లీజ్ గైడ్ చేయండి. అలానే మీదేమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రేడింగ్‌లో ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇది చూసారు అంటే మేబీ నేనేమన్నా మిస్ చేస్తున్నాను, ఇంకేమన్నా బెటర్‌గా చేయొచ్చా అని చూసినా కూడా నేను వాళ్ళ ద్వారా గైడెన్స్ అయితే నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, చూసారా 1,700 ఇందాక 1,500, 17,000, 1,700 ఇలానే ఇవి పెరుగుతూ ఉంటాయి. మీరు చూసారా ఇంతలో మైనస్ వచ్చింది. ఇలా లైవ్ మార్కెట్ రన్నింగ్‌లో ఉంది కాబట్టి మనకి ఇలా ఇది మారుతా ఉంటాయి. యాహ్! ఓకే అండి. రేపు మధ్యాహ్నం 3:30కి నేను ట్రేడ్‌ని క్లోజ్ చేసి, విత్‌డ్రా చేసేది కూడా లైవ్ రికార్డ్ చేసి, మళ్ళీ నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఓకే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ అండి.